మూడో రోజు శనివారం రోజున నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి కథ అనేది అనుకరణీయమైనది. అన్నపూర్ణాదేవి శక్తి స్వరూపిణి, ఆహారం దాత అని మన పురాణాలు చెప్తాయి. ఈ కథ శివుడికి, ఆమెను పూజించే భక్తులకే కాకుండా సకల సృష్టికి సంబంధించినది. ఒకసారి శివుడు పార్వతితో కలిసి సృష్టి గురించి చర్చిస్తున్నారు. శివుడు సృష్టి మాయ మాత్రమేనని, ప్రపంచంలో ఉన్నదంతా అసత్యమని చెప్పాడు. ప్రపంచంలోని అన్ని విద్య అని, ఈ లోకం మనిషి ఊహలోని భ్రమ అని పార్వతీని వివరించాడు. ఈ మాటలు వినగానే పార్వతి కాస్త కోపానికి గురయ్యారు. ఆమె అన్నది, అన్నం లేకుండా ఈ లోకం ఎలా బ్రతకగలదు అని ప్రశ్నించారు. ఈ విషయంలో శివుని అవగాహన తప్పని భావించిన పార్వతి అప్పుడే తన అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమి అంతటా ఆహారం దాతగా అవతరించింది. పార్వతి అంతరించడంతో ప్రపంచం ఆకలితో అలమటించసాగింది. ఆహారం దొరకడం చాలా కష్టంగా మారింది. ఆకలి వల్ల జీవరాశులంతా బాధపడుతున్నాయి. ఇంతలో శివుడికి తన తప్పు గ్రహమై పార్వతీని వేడుకుంటూ ఆమెను ఆహారానికి రక్షకురాలిగా తిరిగి పూజించారు. ఆ తర్వాత అన్నపూర్ణ రూపంలో పార్వతి తన కరుణతో ప్రపంచానికి ఆహారం ప్రసాదించింది. తద్వారా జీవరాశులు ఆకలి తీరాయి. ఈ కథ ద్వారా మనకు సందేశం ఏమిటంటే, ఆహారం అనేది మేలు చేసే దేవత యొక్క ప్రసాదం. అన్నం లేకుండా మనం బ్రతకలేం. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల జీవన సాఫల్యం, శాంతి, సంపద లభిస్తాయని విశ్వాసం. నవరాత్రుల సమయంలో అన్నపూర్ణాదేవిని కథను శ్రద్ధగా వింటే ఇంట్లో అన్నపానీయాలు సమృద్ధిగా ఉంటాయని భక్తుల నమ్మకం. Thank you all for watching the video. Please like, share and subscribe to Smile Square channel.